అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో థాయిలాండ్, కంబోడియా ప్రధానులు కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపునకు సంబంధించిన దస్త్రాలపై సంతకాలు చేశారు. సరిహద్దులపై వివాదంతో ఈ ఏడాది జూలైలో థాయిలాండ్, కంబోడియా సైనికులు ఘర్షణలకు దిగారు. ఆ సమయంలో వాణిజ్యం పేరుతో అమెరికా అధ్యక్షుడు ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చారు. తాజాగా ఆసియాన్ సదస్సులో పాల్గొనేందుకు ట్రంప్ మలేసియా చేరుకోగా ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించేందుకు అంగీకరించారు. ఒప్పందంలోని మొదటి దశలో భాగంగా థాయిలాండ్, కంబోడియాకు చెందిన ఖైదీలను విడుదల చేయనుంది. థాయిలాండ్ సరిహద్దుల నుంచి కంబోడియా ఆయుధాలను ఉపసంహరించనుంది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చించడం అసాధ్యమని తనకు చాలా మంది చెప్పారని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కానీ తాను చేసి చూపించానని చెప్పారు. ఈ ఒప్పందం శాంతికి బాటలు వేస్తుందని థాయిలాండ్ ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.